ఇప్పుడు మీడియా సోదరులారా ఒకటి గుర్తుపెట్టుకోండి. మేడిగడ్డ అనేది మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్ళ కానీ ఒకవేళ అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిండితే, మేడిగడ్డ గిట్ట నిండితే, అక్కడ కన్నెపల్లి గిట్ట బ్యారేజ్ నిండితే మొత్తం కొట్టుకపోతుందని చెప్పి, ఇది మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కాదు, మొత్తం కొట్టుకపోయి ఆ 3 బ్యారేజీలు కొట్టుకపోతాయి, 44 గ్రామాలు కూడా కొట్టుకపోతాయి. అదేవిధంగా భద్రాచలం దేవాలయం కూడా మునిగిపోతుందని చెప్పింది ఎవరు? మా ముఖ్యమంత్రి గారు చెప్పింది. మా ముఖ్యమంత్రి గారు చెప్పింది కాదు, ఇది కేంద్ర జలవనరుల శాఖ అధికారులు చెప్పిన మాట. అదేవిధంగా రాష్ట్రంలో నీటిపారుదల శాఖ అధికారులు చెప్పిన మాట, చీఫ్ ఇంజనీర్ చెప్పిన మాట, నిపుణులు చెప్పారు, మీరు నీళ్లు స్టోరేజ్ చేయకండి, ఒకవేళ స్టోరేజ్ చేస్తే ఇది పెద్ద నష్టం జరగబోతుంది అని వాళ్ళు పూర్తిగా దాని మీద విచారణ చేసి ప్రత్యక్షంగా వచ్చి చూసి నంక వాళ్ళు చెప్పిన సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పిన విధానాలను అనుసరించవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే అధికారులు చెప్పారో అధికారుల మాటను పరిగణలోకి తీసుకొని నడుస్తుంది తప్ప సొంత నిర్ణయాలు తీసుకొని మా ముఖ్యమంత్రి గారు పోరు. ఇటు ప్రజలను కాపాడుకోవాలి, అటు ప్రాజెక్టు కాపాడాలి, ఇటు రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఇది ప్రజల ప్రభుత్వము, ఇది దొర ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వం. కాబట్టి మేము ప్రజలకు ఏ అవసరం ఎట్లా ఉందో ఆ నిర్ణయం మేరకు మేము వెళ్తాము. ఇక దొరలంటే వాళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం దొరల రాజ్యం నడిపించడం కోసం వాళ్ళు చేస్తున్నారు. కానీ మేము ప్రజల కోసం ప్రజాప్రభుత్వమే. కేసీఆర్ ద్వారా, కేటీఆర్ ద్వారా ఆ ముగ్గురు ఆ ఇంట్లో వాళ్ళ ముగ్గురు దొరలు నడవాలని చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు అది నడవనియరు, మా ముఖ్యమంత్రి గారు కూడా నడవనియడు అని చెప్తున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.